నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్తలు. విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని అమిత్ షా ప్రారంభించారు. విజయవాడ నగరంలోని నోవెటల్ హోటల్లో ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలోని బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. హైందవ శంకరావం సభ విజయం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే అని అన్నారు. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ అండదండలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. 6 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల విలువ సహకారం అందించామని ఆయన వివరించారు. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। एक और, चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है। 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है। इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण यह है कि आंध्र का गौरव, ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है। अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम, स्पीड से आगे बढ़ाने का काम किया है। और पोलावरम తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన జైన్ అనే భక్తుడు భారీ విరాళం సమర్పించారు. ఎస్వీబీసీల కోసం 5 కోట్లు, గో సంరక్షణ ట్రస్ట్ కోసం 1 కోటి విలువైన డీడీలను రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు ఆయన గతంలోనే భారీ విరాళాలు ఇచ్చారు.
గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనం ఆయన పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులు ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోడీ అనేక పథకాలు తెస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలన్నారు. తాండాల్లో అక్షరాస్యత పెంపుకు పెద్దపీట వేయాలని, గిరిజనులు వారి స్వభావంతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అభివృద్ధి విషయంలో ఆదివాసీలకు చాలా నేర్పించాలి, వాళ్ళకేం తెరవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. అది కాదు, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసీలంటే మూలవాసులని అర్థం. మూల మొదట్లో ఉండేవాళ్ళని. వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం, నైతిక విలువలు, నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది. ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసీలు, గిరిజనులు. వారి కళాఖండాలు, వారి హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కళాఖండాలను, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఎంతో ఉందని చెప్తున్నాను. గిరిజనులు తయారు చేసే వాటికి సరైన మార్కెటింగ్ లేదు, సరైన సహకారం లేదు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. మధ్య దళారీల యొక్క బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన, సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం అవుతుందో ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్య చూశాను నేను, అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది. ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు. ఎంఎస్సీ చదివి నేను వెళ్ళి ఆ హోటల్ని ప్రారంభించా, తిన్నాను. నేను తిని దాన్ని ట్వీట్ చేశాను. నేను ట్వీట్ చేస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు మళ్ళీ దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది. బీబీసీ వాడు కూడా దాని గురించి పేర్కొన్నాడు. గిరిజనులు కూడా సంఘటితం కావాలి. అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనబడతాయి. అందుకని మీ భాషను, మీరు లంబాడీ భాషను మర్చిపోవద్దు, దాన్ని వదిలిపెట్టొద్దు. తిరుమల శ్రీవారిని సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం దర్శించుకుంది. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్లు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరిని పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మూవీ టీంతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ మొదటిగా గుర్తొస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యలు ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని ఆయన అన్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం. ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్కి కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. అది వాటర్లో కావచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటంతోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఆగిందని జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరు లాడ్జీ సెంటర్లోని జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి నిరూపితమైందని అన్నారు. ఆంధ్రుల మనోభావాలను గౌరవించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు కేటాయించిందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి గుంటూరు జిల్లాకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాక్షి పేపర్లలో పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎనలేని కృషి చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చందు సాంబశివరావు, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ఉన్నదో కొంతమంది బలిదానాల వల్ల ఏర్పడినటువంటి ఒక పెద్ద ఫ్యాక్టరీ. దాంట్లో దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతకటమే కాకుండా ఒక పెద్ద ఎసెట్ అది ఆంధ్ర రాష్ట్రానికి. అలాంటి ఉక్కు పరిశ్రమ గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మన రాష్ట్రం చూస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు మా యొక్క భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం కానీ ఎవరూ కూడా నోరెత్తలేదు. అది కరెక్ట్ కాదు, ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీనే. 2021 జనవరిలో ప్రకటన వస్తే నెక్స్ట్ మంత్లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి రావటమే కాకుండా అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఎట్టకేలకు ఆ ఫ్యాక్టరీ ఆవరణలోకి వెళ్ళి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోపోయినప్పటికీ ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఒక బహిరంగ సభ పెట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అలానే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఒక భరోసా కల్పించినటువంటి పార్టీ జనసేన పార్టీ. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కనుక. పొల్యూషన్ నిర్మూలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. రానున్న యుగం గ్రీన్ ఎనర్జీపై ఆధారపడుతుందని చెప్పారు. గుంటూరు ఆటో నగర్ హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో నూతన ఎలక్ట్రికల్ ట్రాక్టర్ షోరూమ్ ను ఆదివారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ ట్రాక్టర్లు రైతులకు అందుబాటులో తెచ్చాయని మురుగప్ప గ్రూప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఈవీ వెహికల్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. లగ్జరీ కార్స్ దగ్గర నుంచి సామాన్య ఆటోల వరకు కూడా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ
భారతదేశానికి వెన్నెముకున్నటువంటి రైతు వాడేటువంటి ట్రాక్టర్లో ఈవీ వెహికల్స్ని లాంచ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మురుగప్ప గ్రూప్కి, ముఖ్యంగా గుంటూరు నగరానికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయడానికి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వచ్చినటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే పొల్యూషన్ని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక విధాలుగా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని పెంపొందించాలి, దాని ద్వారా వచ్చేటువంటి అన్ని విధాల ఉపయోగాల్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మురుగప్ప గురు తీసుకున్నటువంటి నిర్ణయానికి తన వంతు ముందుకొచ్చి ఒక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఈ ప్రయత్నానికి ఆయన పూర్తిగా మద్దతు తెలపడం చాలా సంతోషం. తప్పకుండా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా రైతులు కానీ అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి గార్బేజ్ కలెక్షన్లో కానీ అలాగే మిగతా ట్రాలీస్ వర్క్లో ఉన్నటువంటి దాని కానీ అనేక యాక్టివిటీస్ ట్రాక్టర్ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుంటూరు నగరంలో డ్రగ్స్ కలకలం. 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం. 3 యువకులను అదుపులోకి తీసుకున్న ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది. పట్టుబడిన 3 యువకులు నగరవాసులు కావడం గమనార్థకం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గల ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ 2లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో నిషేధిత మత్తు పదార్థం కొకైన్ను ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ 2 అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా నార్కోటిక్స్ నేరాలపై నగరంలో నిఘా పెట్టామని ఆయన అన్నారు. కోకా అనే చెట్టు నుంచి తయారు చేసే కొకైన్ అనే నిషేధిత మత్తు పదార్థాల్లో చాలా అరుదుగా దొరికే డ్రగ్ అని అన్నారు. నిషేధిత మత్తు పదార్థాలు 7 కొకైన్ ప్యాకెట్లు, 3 ద్విచక్ర వాహనాలు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రాముకు 3,000 రూపాయలు అమ్ముతున్నట్లు నిందితులు విచారణలో తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలపై ఈగల్ టీం పనిచేస్తుందని ఆయన అన్నారు. గత 2024 సంవత్సరంలో 2,330 కేసులు నమోదయ్యాయి. లిక్కర్లో 13,130 లీటర్లు, బీరులో 4,200 లీటర్లు, గంజాయి 422 కేజీలు మరియు 111 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. నగరంలో మత్తు పదార్థాలు సేవిస్తున్న, అమ్ముతున్న సమాచారం తెలిసిన వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మీకు ప్రెస్ మీట్ జనవరిలో మేము పెట్టడం జరగలేదు. గత సంవత్సరము ఈ డివిజన్లో అంటే గుంటూరు, పల్నాడు 2 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో గత సంవత్సరము ఈ 2 జిల్లాల్లో ఎన్ని కేసులు బుక్ అయినాయని నేను సంక్షిప్తంగా అబ్స్ట్రాక్ట్ చెప్తాను. అవి కూడా మీరు నోట్ చేసుకొని మీరు రాయండి. మొత్తము 983 కేసులు అంటే 3,036 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో 2,771 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం లిక్కరు 13,130 లీటర్ల 630 మిల్లీలీటర్ల లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. వీరు వచ్చి 4,781 లీటర్లను సీజ్ చేయడం జరిగింది. బెల్లపూటను 1,17,100 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 422 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్రమ కళ్ళు 8 లీటర్లను, ఫ్లోరల్ హైడ్రేట్ను 150 గ్రాములని, అట్లాగే ఈ యొక్క క్రైమ్స్లో 111 వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని కాన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గత సంవత్సరం 24 సంవత్సరం జరిగిన ఈ ఫిగర్స్. అలాగే గత నెలలో ఏమేమి మేము పట్టుకున్నాం అనేది కూడా అంటే డిసెంబర్ నెల గురించి చెప్తాను. అలాగే ఈ డివిజన్లో 244 కేసులు బుక్ చేయడం జరిగింది. 195 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కరు 711 లీటర్లను స్వాధీనం చేసుకున్నాం. బీర్ను 11 లీటర్లు, ఐడి లిక్కరు 82 లీటర్లు, ఎఫ్జే వాష్ 15,900 లీటర్ల ఎఫ్జే వాష్ ముఖ్యంగా మాచర్ల, చేంజర్ల, నర్సరావుపేట ఏరియాలోనే నాటుసారా ఉంది. ఆ ఏరియాలో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే 1.19 గ్రాముల ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 8 వెహికల్స్ కూడా గత నెలలో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మత్తు పదార్థాల గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ 1 టౌన్ 2 టౌన్ 2 స్టేషన్స్ ఉన్నాయి, వాటికి కానీ అధికారులకు కానీ తెలియజేయండి. లేదంటే 14500 ఇది టోల్ ఫ్రీ నంబర్. ఆ టోల్ ఫ్రీ నంబర్కి మీరు సమాచారం ఇవ్వవచ్చు. అలాగే పోలీసు శాఖ కూడా ఇచ్చినా కూడా
ఈ యొక్క మత్తు పదార్థాలు అనేది గవర్నమెంట్ చాలా ప్రొసీజర్ తీసుకొని ప్రత్యేకంగా దీనికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. వారందరి సహకారంతో ఈ యొక్క NDPS యాక్టివిటీస్ ఆ యొక్క సబ్స్టెన్స్ అన్ని కంట్రోల్ చేయాలని నిశ్చయంగా ఉంది. కాబట్టి దాని మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.